అంటే ఇలా ఒక్క సుబ్రహ్మణ్య భుజంగంలో ఉన్నటువంటి శ్లోకాల గురించి మాట్లాడవలసి వస్తే మహానుభావుడు ఎంత గొప్పగా ఉంటాడో, ఆయన ఎన్ని రకాలుగా అనుగ్రహించగలడో శంకర భగవత్పాదులు విశేషమైనటువంటి రీతిలో వర్ణన చేశారు. అంతటి దక్షత కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు, అంతటి గంభీరంగా నిలబడగలిగినటువంటి మూర్తి ఏమీ తెలియని వాడిలా ఆడుకుంటూ ఒక బాలుడిలా కూడా నిలబడతాడు. చిత్రం ఏమిటంటే, బిడ్డలకి ఆపద కలుగుతుందేమోనని భయం ఉన్నా, తీవ్రమైనటువంటి రుగ్మత వస్తుందేమో, శరీరాన్నే విడిచిపెట్టేస్తారేమోనని భయం ఉన్నా, బిడ్డలు పుట్టకపోయినా ఎవరిని దర్శనం చేస్తారు అంటే సోమస్కందుణ్ణి దర్శనం చేస్తారు. స ఉమా స్కంద ఆ స్వరూపం ఈ లోకంలో ఎందుకు అసలు ప్రకాశించింది అంటే, ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చోళరాజుకి స్వప్నంలో దర్శనమిచ్చాడు పరమశివుడు. నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేస్తే నీ రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞ మేరకి ఆయన ఎలా సూచన చేశాడో అలా సోమస్కంద స్వరూపాన్ని సృజించారు. స ఉమాస్కంద పరమశివుడు కూర్చుని, ఎడం వైపు పార్వతీదేవి కూర్చుని ఉంటుంది. పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో ఆడుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు. వెంకటాచలంలో ఆ విమానం మీద ఒక పక్కన తోక పైకెత్తినటువంటి హనుమ, పక్కన వెంకటేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడి పక్కన చేతిలెట్టి ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు ఎలా ఉంటారో అలా సోమాస్కందమూర్తి యందు కూడా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు సుబ్రహ్మణ్యుడు. ఆడుకుంటున్న పిల్లాడు పడిపోకుండా తల్లిదండ్రులు ఎలా పట్టుకుంటారో పార్వతీదేవి అంత జాగ్రత్తగా పట్టుకుని ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి వలననే అమ్మవారికి పేర్లు మారాయి లోకంలో. అరుణాచలంలో ఉన్నటువంటి అమ్మవారికి అపీతకుచాంబ అని పేరు. ఎందుచేత అంటే పరమశివుని యందు ఐక్యమై ఆయన పక్కన స్థానం కోసం అరుణగిరికి ప్రదక్షిణం చేస్తూ ఆవిడ సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మానేసి గబగబా వచ్చేసింది పరమశివుడి కోసం. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం మానేసి పసిపిల్లవాణ్ణి కిందకి దింపి నా యందు కలిసిపోవడానికి పరిగెత్తుకుని వచ్చావు కనుక ఇకపైన ఈ క్షేత్రంలో నీ పేరు అపితకుచాంబ అని పరమశివుడు నిర్ణయం చేశాడు. సుబ్రహ్మణ్య సంబంధంగా అమ్మవారికి నామాలు కూడా ఏర్పడ్డాయి. సోమాస్కంధ స్వరూపాన్ని దర్శనం చేస్తే చాలు బిడ్డలు క్షేమంగా ఉంటారు అని పెద్దలు చెప్తారు.